కల్వరీ ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా జాలరీ మనుషుల పట్టు జాలరీ ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి యేసుకై జీవించే పూజారి ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా పడలే కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా సాక్ష్యమేని విజయము సహనమేని ధైర్యము సాక్ష్యమేని విజయము ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా పాడండి మీ పుస్తకాల్లో పాడదాం త్యాగమే నిక్షేమము ప్రార్థనే నీ యవ్వనము
త్యాగమే నీ క్షేమము, ప్రార్థనే నీ యౌవనము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. ధరించుకో శిరస్త్రాణాన్ని, జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని, అందించు విషపు సర్పాన్ని, యేసు యేసు పథకాన్ని, అందించు విషపు సర్పాన్ని, యేసు యేసు పథకాన్ని. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. సిద్ధాంతపు గట్టు ధుమికిరా, సాకు అనే మెట్టును దిగిరా, సిద్ధాంతపు గట్టు ధుమికిరా, సాకు అనే మెట్టును దిగిరా. దీనుడ కడు ధన్యుడా, విధేయుడా, అజేయుడా, దీనుడ కడు ధన్యుడా, విధేయుడా, అజేయుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అధ్వానపు అడవి దాటి ముందుకు పో. వాగ్దానపు భూమి స్వతంత్రించు,
అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు, కదలిరా, 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 కదలిరావోయి నీవు, కదలిరా. జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి, ఇసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా, కదలిరావోయి నీవు, కదలిరా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. ఇవాళ మన స్థితి మనం తెలుసుకుందామా? తెలుసుకుందామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీ బైబిల్ తీయండి. తీశారా? పట్టుకున్నారా? యెహెజ్కేలు అనే పుస్తకం ఉందేమో చూడండి. 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. మొదటి నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు వినండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గురించి మాటలు సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును
కానానీయుల దేశ బంధమైనవని, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు, నీ జనన విధము చూడగా. ఒకసారి ఆగుదాం. ఎవరికి ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలు జనానికి. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు తోడై ఉన్నవాడు, దేవుని నామానికి మహిమ తేవాలని, దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ప్రత్యేకపరిచిన జనాంగం. అప్పుడు లోకమంతా చెడిపోయింది, ప్రజలందరూ చెడిపోయారు. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న సమయాలలో అబ్రహామును పిలిచి అతని జనాంగంలో నుండి హెబ్రీయులను, ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరుచుకుంటే వీళ్ళని దీవించి ఆశీర్వదించి అద్భుతాలు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి రప్పించి మంచి మంచి ఇళ్ళు కట్టుకొని మంచి మంచి చెట్లు నాటుకొని బాగా ఆనందించి శత్రువులందరినీ జయించి అన్ని దీవెనలు పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. దేవునిని ఒకసారి కాదు, చాలాసార్లు. మళ్ళీ దేవుడు మోషేను పంపించి విడిపించాడు. మళ్ళీ దేవుడు యోసేపు ద్వారా వారిని ఐగుప్తులో ఉన్నత స్థానానికి తీసుకొచ్చాడు. మళ్ళీ మోషేను పంపించాడు. మళ్ళీ అనేక సార్లు వాళ్ళు మిద్యానీయుల చేతుల్లో నాశనం అయిపోతున్నప్పుడు మళ్ళీ గిద్యోను ద్వారా వాళ్ళని బయటికి రప్పించాడు. వాళ్ళు ఎన్నిసార్లు విడిపిస్తున్నా మళ్ళీ 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 లోకంలో కలిసిపోతాం. వారు ఎవరన్న సంగతి, వారి దేవుడు ఎవరన్న సంగతి, వారు ఎలా బ్రతకాలన్న సంగతి ఎరగకుండా దేవుని ప్రేమ కలిగిన హృదయాన్ని గాయపరచడం జరుగుతూ ఉంది. అందుకు ప్రభువు, అసలు నువ్వు ఎవడు అనుకుంటున్నావు? నువ్వు ఇవాళ నువ్వు ఆశీర్వదించబడ్డావంటే, ఇవాళ నీవు ఉన్నతమైన స్థానంలో ఉన్నావంటే, ఇవాళ చాలా చదువుకున్న వ్యక్తిగా ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉన్నావంటే, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నావంటే, నీ బిడ్డలందరూ అన్ని దేశాల్లో గొప్ప గొప్ప వారిగా ఉంటూ నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడ్డారంటే, నీవు రోగాలు లేకుండా అనవసరమైన మరణాలు రాకుండా నీవు ఆరోగ్యంగా ఉన్నావంటే దీనికి కారణం నీ బలము, నీ సామర్థ్యము, నీ శక్తి అనుకుంటున్నావా అని జ్ఞాపకం చేయటానికి అన్నీ పొంది దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళకి ఈ మాట అండి. మీరు దేవుణ్ణి విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదా? ఇప్పుడు చెప్పొద్దు, ప్రసంగం విన్నాక చెప్పండి. మనం ఎక్కడున్నామో దేవుని దృష్టిలో, మన దృష్టిలో మనం మంచిగా ఉండొచ్చు, మనుషుల దృష్టిలో మంచిగా ఉండొచ్చు, కానీ దేవుని ముందు ఎలాగున్నాం? నీ జనన విధానం గురించి చెప్తున్నాడండి. అసలు నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావో తెలుసుకో. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి? కానాను. కానాను అంటే ఎవరండి? కొంచెం చరిత్రలోకి వెళ్తే మన టైం ఎక్కువ వద్ది, పర్వాలేదంటే చెప్తా, లేకపోతే ముందుకెళ్ళిపోదాం. తర్వాత మీరు పరిశీలించండి. శపించబడిన జీవితంలో నుండి వచ్చిన వారిని, నీ తండ్రి నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాళ్ళు, వీళ్ళు కూడా శపితమైన జనాంగమే. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. మనం పుట్టినప్పుడు ఎంత అందంగా ఉంటామో మీకు తెలుసా అండి? పుట్టిన బిడ్డను అట్టాగే పొట్టలో నుంచి బయటకు వచ్చిన బిడ్డను తీసుకొచ్చి ఎత్తుకో అంటే ఎత్తుకుంటారు ఎవరన్నా? నరసం ఎత్తుకుంటుంది పాపం. ముందు ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏం చేస్తారండి? తెలీదు అది కూడా అమ్మా. కడుగుతారు, స్నానం చేయిస్తారు, వాష్ చేస్తారు. తల్లి పేగు ఆ బిడ్డలో ఉంటుంది. ఇన్ని రోజులు పొట్టలో నుంచి ఎట్ట తింటుంది ఆ బిడ్డ? తల్లి తిన్న ఆహారంలోని
సారం ఆ బిడ్డ పొట్ట బొడ్డులో నుంచి, మీకు అందరికీ బొడ్డు ఉంటుందండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి, ఇప్పుడు వద్దులే. ఆ బొడ్డులో నుండి మనం తల్లి గర్భంలో మనకు శరీరానికి కావలసిన బలం వచ్చేటట్టుగా అద్భుతమైన సృష్టికర్త మనల్ని సృష్టించాడండి. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు దావీదు. పిండం అంటే రక్తపు గడ్డండి. కొంతమందికి 3వ నెల, 4వ నెల, 5వ నెలలో రక్తస్రావం అవుతుంది, గర్భస్రావం అవుతుంది. ఆ గర్భస్రావమైన పిండాన్ని వాళ్ళు ఏదో ఒక బేసిన్లో పెట్టి, చిన్న స్టీల్ దాంట్లో పెట్టి చూపిస్తే ముద్దు పెట్టుకుంటారు ఎవరన్నా. సరే తీసే ఎంత అసహ్యంగా ఉంటుందో రక్తపు గడ్డగా. బా, నువ్వు నేను కూడా అట్టగా ఉన్నామండి. ఈ జైపాలు ఒక రక్తపు గడ్డగా ఉన్నప్పుడు నా యేసయ్య చూసి ఈ గడ్డను బతికించి, ఈ గడ్డను తల్లి గర్భంలో నుంచి బయటికి తెచ్చి ఈ గడ్డ మీద పడేసి నన్ను పెంచి పెద్ద చేశాడు. అమ్మ నాన్న కాదు పెంచి పెద్ద చేసింది. అమ్మ నాన్న మనకి ఊరకే నర్సు, డాక్టర్ అన్నమాట, అంతే. అనాథాశ్రమంలో ఉంటారు చూడండి, అలాగే మనకి ఈ లోకరీతిగా తల్లిదండ్రుల్ని సంరక్షకులుగా ఇచ్చాడు, కానీ మనల్ని సంరక్షించేవాడు ఎవడో ఆయనే. నువ్వు మంచం మీద నుంచి కింద పడ్డావంటే ఇంతలా బొబ్బు కట్టుద్ది నీకు. మీ పిల్లోండి పడిపోతే తల పగిలిపోయి చచ్చిపోయాడని అక్కడ నిన్నారా? డుముకుం పడుతుంటారు వాళ్ళు. గడ్డ కట్టదేంటి? దూతలు కావులు ఉంటాయంట బిడ్డలకి. దేవుడు వారిని, మనల్ని అలాగే కాపాడాడు. తల్లి గర్భంలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, పుట్టిన తర్వాత చనిపోయే వాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాల వయసు లోపలనే అనేక బిడ్డలు అనారోగ్యాలతో చనిపోతున్నారని లెక్కలు కడుతున్నారు. 60 సంవత్సరాల వరకు మనం బ్రతుకున్నామంటే, ఇప్పుడు కూడా మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. సమస్తమైన ఘనత మహిమ ఎప్పుడు ఆయనకే చెల్లించండి. నీకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళని చూసి వాళ్ళేం పాపం చేశారో అనకండి. మారు మనసు పొందని ఎడలా మీరును అలాగే నశించదరు అన్నాడు ప్రభు. 6వ వచనంలో అయితే, నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుదువని నీతో చెప్పి తిని. అబ్బా, నన్ను చూచే ప్రభు ఉన్నాడు, నిన్ను చూచే ప్రభు ఉన్నాడు. మన జనన విధం వేరేలాగుందేమో. నువ్వు జన్మించినప్పుడు నెత్తుకొని ముద్దాడారేమో. నీ చిన్నప్పుడు నీకు మెడలో బంగారపు గొలిసేసి నెత్తినెక్కించుకొని సంఖలో వేసుకొని తిరిగారేమో. కానీ నీ జీవితంలో కొన్ని దినాలున్నాయి. నిన్ను అందరూ విడిచిపెట్టిన రోజు, నీ భర్త నిన్ను రోడ్డు మీదకు తోసేసిన రోజు, నీ తల్లిదండ్రులు నా గడప తొక్కొద్దని చెప్పిన రోజు, నీ స్నేహితులు నిన్ను మరచిన రోజు, నీ ఉద్యోగం పోయిన రోజు, నువ్వు చూడని అసహ్యంగా రోగాలతో హాస్పిటల్ మంచాల మీద పడుకున్న రోజు. ఒక రోజు ఉంది మన జీవితంలో, మనుషులు ఎవ్వడు మనకు సహాయం చేయలేని రోజు. ఒక శాంపిల్ చూపించాడు దేవుడు అలాంటి కార్యాలని. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. నీవు నమ్మిన మనుషులు నిన్ను విడిచిపెడతారు. నీవు ఆశ్రయించిన డబ్బు నీకు సహాయం చేయదు. నీ పదవులు, నీ ఉద్యోగాలు, నీ అధికారాలు చెల్లని రోజు వస్తుంది. నీ మీద జాలి పడేవాడు ఒక్కడే, నిన్ను సృష్టించిన సృష్టికర్త. రక్తములో పొర్లున్న నిన్ను చూసి జాలిపడి నీవు బ్రతుకుదువని నీతో చెప్పి, 7వ వచనం అండి, మరియు నేను నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. అబ్బా, నాటబడిన చెట్టు రోజు రోజుకి
ఎలా పెరుగుద్దో అలాగా పిండముగా ఉన్న ఒక రక్తపు గడ్డ ఒక చక్కటి బిడ్డగా, ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు ముద్దుగా. ఏంటంటే చిన్నపిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆ చిన్నపిల్లల ముఖంలోనే చూస్తుంటే కష్టాలన్నీ మర్చిపోతాం. ఇళ్లల్లో మనకు బిడ్డలు లేకపోతే ఇంట్లో ఏముందండి? ఇంకా ప్రపంచంలో చిన్నపిల్లలే లేకపోతే ఈ ముదిరిపోయిన మొఖాలు వేసుకొని మనం ఒకళ్ళొకళ్ళు చూసుకొని పళ్ళు కొరుక్కుంటూ కూర్చోవటమే కానీ, గుడ్లు ఉరుముతూ కూర్చోవటమే కానీ ప్రేమ పుట్టదు, ఆదరణ దొరకదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. మన ఇంటిలో ఉన్న బిడ్డలు ఎలా ఎదుగుతున్నారో, నువ్వు బోర్నవేట ఇస్తే ఎదుగుతున్నాడు అనుకుంటున్నావా? నువ్వు కోడిగుడ్డు పెడితే వాడు గుండులాగా తయారాడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మన పిల్లలు రోజు రోజుకి ఎదుగుతున్నారంటే అది దేవుని కృప. మన పిల్లలు ఎలా ఎదుగుతారో మనకు తెలియదండి అసలే. రోజు రోజుకి ఇంతింత ముక్క పొడుగు అవుతుంటారు. వాళ్ళు పొడుగయ్యారని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం కొన్న బట్టలు పొట్టయినప్పుడు. మొన్నే కదరా కొన్నాను ప్యాంట్, అప్పుడే పొట్టయిపోయింది ఏంటి? పొట్టయింది. కారణం పిల్లోడు ఏమయ్యాడో ఎదిగాడు, కుమార్తె ఏమైంది ఎదిగింది. ఆ 17-18 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్బా యవనస్తులు ఎంత అందంగా తయారవుతారో. గ్లామర్ అంట ఇంగ్లీషులో. మళ్ళీ ఏంటది? ఒక వర్చస్సు. అందంగా తయారవుతారు. నేను నిన్ను కాపాడి వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషిత్తురాలివైతివి. దిగంబరివై వస్త్రహీనముగా నిన్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా నాకు ఇష్టము పుట్టెను. పుట్టిన పిల్లోళ్ళకి చాలామందికి నెత్తి మీద జుట్టు ఉండదండి. పాపం అప్పుడే దిగులు పడుతుంటారు కొంతమంది ఒట్టి జుట్టుతో పడతారు. అబ్బా మా పిల్లోడు చాలా జుట్టు అంటావు, రోజు రోజుకు ఊడిపోతూ ఉంటుంది. అస్సలు జుట్టు ఉన్నోడికి రోజు రోజు జుట్టు పెరుగుతూ ఉంటుంది. జుట్టు ఊడేది, జుట్టు పెరిగేది మన చేతుల్లో లేదు. నీ తల వాడికి తెలియకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదంట. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనం ఆరోగ్యంగా, అందంగా, బలంగా, జ్ఞానంగా ఎదుగుతున్నామంటే, మన బిడ్డలు మనల్ని మించిన వాళ్ళు అవుతున్నారంటే, మనకంటే పొడిగైపోతున్నారంటే, మనకంటే తెలివైపోతున్నారంటే అది మన జీన్స్ అంటారు. ఒక ఆయన జీన్స్ అన్నాడు. జీన్స్ అంటే మనం చినిగిపోయిన జీన్స్ వేసుకుంటారు అవి కాదండి. మనలో ఉన్న ఆ రక్తములోని, దాని గురించి చెప్పాలంటే ఇంకో పెద్ద ప్రసంగం వస్తుంది. గుణగణాలు కాదు, దేవుడి ఆశీర్వాదం. అది చక్కగా తయారవుతారండి యవనస్తురాండ్లు. యుక్త వయసుకు వచ్చేటప్పటికి, పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు. ఆ పిల్లలను చూసుకొని మురిసిపోతుంటారు. ఆ పిల్లలకు వివాహాలు చేయాలని ఆశపడుతుంటారు. యవ్వనస్తుడు, నీకున్న అందం, ఆ గ్లామర్, ఆ తెలివి, ఆ సౌందర్యం, ఆ బలం, ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ వంశాన్ని బట్టి కాదు, నీ తల్లిదండ్రులను బట్టి కాదు. నిన్ను ఆయన చూశాడు రక్తపు గడ్డగా ఉన్నప్పుడే. నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. అది నీ వెరిగిన రోజు ధన్యుడు అండి. ఈ రోజున రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ దేవునితో నిబంధన చేసుకోవాలి. దేవుడికి ఎందుకో మన మీద ఇష్టం పుట్టింది. మనకంటే అందగాళ్ళు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే సంపాదకులు ఉన్నారు, మనకంటే
ఎంతోమంది మంచివారు ఉన్నారు, కానీ దిక్కులేని నిన్ను, పడి ఉన్న నిన్ను, పాడైపోయిన నిన్ను ఇష్టపడ్డాడు. తన బిడ్డగా చేసుకోవాలని, తన హక్కును చేర్చుకోవాలని. నాకు ఇష్టము కలగా నేను ఆమెను పెండ్లి చేసుకున్నాను. 8వ వచనం చదువుతున్నానండి, కరెక్ట్గా వినండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నాడు. అందుకే ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వారు నిబంధనా జనులం మనం. నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీ సంరక్షకుడిని, నేను నిన్ను కాపాడువాడిని, నేను నిన్ను నా రాజ్య వారసుడిగా చేసుకుంటాను అని మనతో ఆయన నిబంధన చేసుకొని మనకి మంచి నగలిచ్చి, ఆస్తులిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఉన్నతమైన పదవిలోనికి తెచ్చి, అభివృద్ధి పరిచి, సైకిల్ మీద వచ్చే నువ్వు కారులో వచ్చేటట్టు, పెంకుటింట్లో ఉన్నవారు బంగ్లాలు కట్టుకునేటట్టు, వ్యవసాయం చేస్తున్న నీ కుటుంబంలో నుండి MBAలు చదివిన కుమారులు కుమార్తెలు వచ్చేటట్టు, నీ బిడ్డలు దేశము నలుమూలల గొప్ప గొప్ప పదవులలో ఉండేటట్టు, నిన్ను దీవించి, నిన్ను హెచ్చించి, నిన్ను ఆశీర్వదించి, నేను అభివృద్ధి పరిచిన తర్వాత ఏం చేశారంటండి అమ్మ? ఒకసారి చూడండి 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీ కీర్తి వచ్చినందున నీ వేశ్యవై దారిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన ప్రతి వానితో పోతివి. ఈ ఉపమానంలోని సారాన్ని మీరు గ్రహించండి. ఉపమానం వివరించడానికి సమయం లేదు కనుక సారాన్ని మాత్రం గ్రహిద్దాం ముగించుకోముందు. నేను నిన్నన్నీ ఇచ్చి నాతో నిబంధన చేసుకొని నా ప్రజగా చేసుకొని నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిచిన తరువాత నీవు నీ డబ్బు చూసుకొని, నీ అందం చూసుకొని, నీ చదువును చూసుకొని, నీ తెలివిని చూసుకొని, నీ పొజిషన్ చూసుకొని దారైపోయే వాళ్ళందరితో పోతున్నావు అంటున్నాడు. ఎక్కడికి పోయావు? ఆదివారం పొద్దున ఫ్రెండ్ పిలిచాడండి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావా? నీకు ప్రాణం ఇచ్చిన, నిన్ను బతికించిన, నిన్ను దీవించిన దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దారైపోయే వాళ్ళందరూ పోతూనే ఉంటారేంటండి? చర్చికనే బయలుదేరారండి. సినిమా హాల్ అడ్డం వచ్చిందండి, అందులో దూరానండి. కొత్త సినిమా చూశారు చూడాలని. ఎంతమంది అండి? సినిమా హాల్లో దూరుతాడా క్రైస్తవుడు? సారాయి దుకాణంలో దూరుతాడా? ఫ్రెండ్స్తో తిరుగుతాడా? దేవుడు కొన్న వ్యక్తివయ్యా నువ్వు. దేవుడు ప్రేమించి దీవించిన వ్యక్తివి. నీ లెవెల్ పెరిగింది. ఇప్పుడు ధనవంతులతో సహవాసం చేస్తున్నావు నువ్వు. నీకున్న బలము, జ్ఞానము, సౌందర్యము, ధనము, నీ స్థాయి దేవుడిచ్చిందని మరచి అవిశ్వాసులతో విద్యోడిగా అవుతున్నావు. ఎవరితో నీ సహవాసం చేస్తున్నావు? ఎందుకు నీ జీవితాన్ని తప్పుదారి పట్టించుకుంటున్నావు? నువ్వు నిబంధన చేసుకున్నావు దేవునితో. ప్రభు నీ కోసం బతుకుతానయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నువ్వు నన్ను దీవించావయ్యా, మరణ పడక మీద ఉన్నప్పుడు, రక్తంలో పొరులుతున్నప్పుడు, యాక్సిడెంట్ అయి చచ్చే స్థితిలో నన్ను బతికించావయ్యా, క్యాన్సర్తో చచ్చిపోతా ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచావయ్యా, నా జీవితకాలం అంతా నీ కోసమే బతుకుతానన్నావు. తీరా నీ రోగం తగ్గిన తర్వాత, నీ కష్టం తీరిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు క్రైస్తవులు పెరగటం లేదండి? ఎందుకు సంఘాలు వృద్ధి చెందడం లేదు? మా సంఘంలో 50 మంది అండి. ఏంటండి 10 ఏళ్ళ నుంచి 50 మంది అంటున్నారు? ఎవరు కొత్తగా రక్షించబడతలేదా అని అడిగాను పాస్టర్ గారిని. ఎందుకు లేదండి, కొత్త వాళ్ళు రక్షించబడుతూనే ఉన్నారండి. మరి సంఘం పెరగాలి కదండి.
అదేనండి, కొత్త వాళ్ళు రక్షించబడుతున్నారు, పాత వాళ్ళు పోతున్నారండి. కొత్త వాళ్ళు వస్తున్నారట, పాత వాళ్ళు పోతున్నారట. వీళ్ళు దీవించబడ్డ వాళ్ళందరూ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, దిక్కులేని వాళ్ళందరూ చర్చిలోకి వస్తున్నారు, దీవించబడిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నారు. ఇదేం ప్రయోజనం? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు కావాలా నీకు? దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత దేవుని కోసం బతకవా? అయ్యో, నేను నిన్ను ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చానో మర్చిపోయావు. నువ్వు ఈ రోజున ఏమై ఉన్నావో అది నా కృప వలన అన్నది మర్చిపోయావు. నన్ను విడిచిపెట్టి నువ్వు దారేపోయే వాళ్ళు అమ్మడంతా పోతా ఉన్నావు. నా గుండె మండిపోతుంది. నేనెంత ప్రేమించాను నిన్ను, నేనెంతగా నిన్ను దీవించాను, నేనెంతగా నీ మీద ఆశ పెట్టుకున్నాను. నీవు నా వెంట ఉంటావని, నీవు నన్ను మహిమపరుస్తావని, నా సాక్షిగా బ్రతుకుతావని నిన్ను హెచ్చిస్తే నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. వ్యభిచారం అనే మాట అండి. ఈ లోక స్నేహము దేవునితో వైరము. మీరు దేవునిని అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుచున్నారు. వ్యభిచారులారా, భోగం ఏంటండి? దేవుని కంటే నీవేది ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే నీ జారత్వం, అదే నీ వ్యభిచారం, ఆధ్యాత్మిక వ్యభిచారం. దేవుని స్థానంలో దేనికి తీసుకొచ్చి ఇచ్చిన, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మరి దేనికి ఇచ్చిన, ప్రేమ మరి దేనికి ఇచ్చిన, సమయం మరి దేనికి ఇచ్చిన, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు ఒక విశ్వాసిగా. గుర్తుపెట్టుకోండి దయచేసి. చాలామంది చల్లారిపోయిన క్రైస్తవులు ఉన్నారు ఇవాళ. ఒకప్పుడు దీవించబడ్డావని ఒప్పుకున్నావు నీ నోటితో, ఇప్పుడు ఏం చేశాడులే దేవుడు అనే స్థాయికి దిగజారిపోయావు. ఆ ఇశ్రాయేలులాగా అబ్బా ఆకాశాన్ని నుంచి మన్నా కురిపిస్తే ఆ కొత్తిమీర గింజలు లాంటి మన్నా వేసుకొని ఇదేంటి, ఇదేమి, ఎంత బాగుంది, ఎంత బాగుంది నోరు తీసుకుని తిన్నోళ్ళు కొన్ని రోజులు అలవాటైపోయిన తర్వాత ఏమన్నారు తెలుసండి? ఈ సవి సారము లేని ఆహారం ఏమో తినలేమో. చాలామందికి దేవుని ఆశీర్వాదాలు సవి సారం లేకుండా పోయినాయి అండి. ఒకప్పుడు యేసయ్య ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చావయ్యా, నేను ఆశించింది ఇచ్చావయ్యా, నాకు అడిగింది ఇచ్చావయ్యా, నాకు గర్భఫలం ఇచ్చావయ్యా, నాకు ఈ బిడ్డది ఇచ్చావయ్యా అన్నోళ్ళు ఈరోజు నన్నేం చేయమంటావు? దేవుడికి ఇస్తానన్నాను, వాడు నా మాట అంటలేదు, నన్నేం చేయమంటావు అంటారేంటి? చాలాసార్లు మనం అలవాటైపోతున్నాయి దేవుని ఆశీర్వాదాలు. దేవుణ్ణి ప్రశ్నించేవాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం వేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమిచ్చాడు అని ఎన్నో పొద్దున వాళ్ళు అడగటం నేను చెవులారా విన్నానండి. ఎందుకయ్యా అలా మాట్లాడతావు? నీకు దేవుడు చేసిన మేలు నేను చూశాను కదా కళ్ళారా సంఘంలో. ఏం చేశాడులే దేవుడు నాకు మేలు అంటాడు ఏంటండి? మరణ పలక నుంచి తప్పించాడు, వివాహం విషయంలో సాయం చేశాడు, బిడ్డల విషయాల్లో సాయం చేశాడు. కృతజ్ఞతలే చాలా మందికి. పాస్టర్ గారు నన్ను చూస్తేనే చాలా అనుకుంటారు ప్రారంభంలో, తర్వాత పాస్టర్ గారు కంట్లో పడకుండా ఎక్కడ కూర్చోవాలరా అని చూస్తారండి. ఎందుకు? ముందుకొచ్చి కూర్చుంటారు, అయ్యగారిని దగ్గరగా చూడాలనుకుంటారు. ఈ అలవాటు అయిపోయిన సంఘస్థులు ఉంటారు చూడండి, ఎలకాలు కూర్చుంటారు అక్కడ. అది కూడా ఏ స్తంభం వెనకాల కూర్చుంటాడు. ఎందుకు? సేమ్ దేవుడు ముందు కనపడితేనే చాలనుకుంటాడు. ఆ తర్వాత దేవుడు కనపడితే ఏదైనా పని చెబుతాడేమో, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏం పనులు కన్నాయి? లోకంలో పనులు ఉన్నాయి అన్నట్టు మనుషుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో మర్చిపోయావు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించా, గతిలేని స్థితిలో ఉన్నప్పుడు నేను నీ మీద శ్రద్ధ తీసుకున్నా, నీ కొరకు నా రక్తాన్ని చిందించి నీ పాపాన్ని కప్పి నీ తల్లిదండ్రుల శాపం నీ ఒళ్ళో పడకుండా కాపాడి నిన్ను దీవించి ఆశీర్వదించి పెంచి పెద్ద చేసి గొప్పవాడిని చేస్తే ఈరోజు నువ్వు దారిపోయే వాళ్ళు అమ్మడిపోతా ఉన్నావు. నువ్వు కట్టులేని జీవితం జీవిస్తున్నావు. నువ్వు నాకంటే ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు లోకం కోసమే బతుకుతున్నావు అన్న మాట ఈరోజు ఈ రాత్రి ఎంతమందితో చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను.
అయ్యో, ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దులా పెరిగామని ఎద్దుని తిడతాం కదండి. ఆ ఎద్దుకు కూడా తన యొక్క యజమాని ఎవరో తెలుసంట. గాడిద, గాడిద అని తిడతారు చాలామంది. అలాంటి పనికి మాలిన గాడిద కూడా సాయంకాలం అయితే తన సొంత దుడ్డేదో ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, పక్కింటికి వెళ్ళదు, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ నా జనులు తెలివి లేదు, నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు. వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు వాళ్ళకి. ఊరంతా తిరుగుతారు కానీ, దేశమంతా తిరుగుతారు కానీ, అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ నా అవసరత తీర్చే యేసయ్య ఉన్నాడే. డాక్టర్లు ఎప్పుడు తిరుగుతారు, లాయర్లు ఎప్పుడు తిరుగుతారు, అధికారులు ఎప్పుడు తిరుగుతారు, ఎక్కడెక్కడో దేనికోసం వెతుకుతారు కానీ అన్నీ ఇవ్వగలిగిన దేవుడు కదా నా దేవుడు. మోకాళ్ళ మీద పెడితే ప్రభు ఇస్తాడు కదా. యేసయ్య నామంలో శక్తి ఉందని పాడాం కదా. అది రాదేంటండి? అలవాటు అయిపోయింది భక్తి. ప్రభు దగ్గరకు వస్తే ఆయన కఠినుడు. కొంతమందికి దేవుడు అంటే మనం లేదో కట్టి పెట్టేసేవాళ్ళగా అనిపిస్తున్నారు. లేదంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు యవనస్తులకు. ముఖ్యంగా చెప్తున్నాను, యవనస్తులారా, ఎవరి కాలంలో భక్తిగా ఉండడం కష్టమని చెప్పకండి. ఇప్పుడే కదండి ఎవరి కాలం లోకంలో ఎంజాయ్ చేయాలనకండి. నీ యవ్వన కాలాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ యవ్వన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే నీ భవిష్యత్తు అంతా దీవించబడుతుంది. యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు. నీ హృదయం చెప్పినట్టు ఇష్ట ప్రకారంగా ఉండు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన దానికి నాకు లెక్క చెప్పాలని మాత్రం గుర్తుపెట్టుకో. దేవునికి ఇష్టమైన వాటిలో ఏదైనా చెయ్యి, నిన్ను పాడు చేసుకునే వాటిని చెయ్యకు. యవనస్తులు ప్రభువును తెలుసుకుంటే ఎంత గొప్ప దీవెనండి. యవ్వన కాలం శ్రేష్టమైన జీవితం. ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వండి. మరణము వరకు నమ్మకంగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నీ వెంట వెళ్ళి అన్ని రకాల అపవిత్రతకు చోటిచ్చావు, వ్యభిచరించావు, సిగ్గుమాలిన కార్యాలు చేశావు. 31 ఉంటాయండి. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీ విటుకాండ్రతో తిరిగావు, వేశ్యలాగా బ్రతికావు, నియమాలు లేకుండా బ్రతికావు, అపవిత్రంగా బ్రతికావు. నీ ఇష్టం వచ్చినట్టు చేసి నీవు చేసిందంతటి వలన నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. చాలామంది క్రైస్తవులు అనబడేవారు ఇవాళ యేసులో లేరు. యేసు ప్రభు కొరకు బ్రతకడం లేదు. ఆచారంగా ఆలయానికి వస్తారేమో కానీ, పాట పాడతారు, ప్రార్థన చేస్తారేమో కానీ, మీ పిచ్చి పాటలు నాకు అసహ్యం. మీరు పెదవులతో నన్ను స్తుతించుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. నిక్కచ్చయ్యలు ఒక క్రైస్తవుడు చాలండి. ఒక క్రైస్తవుడు చాలు, ఒక దేశాన్నే మార్చగలుగుతాడు. ఒక కుటుంబాన్ని అంతటినీ దేవుని కొరకు సిద్ధపరచుకోగలుగుతాడు. నీ జీవితంలో ఏ విషయంలోనూ ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదే, ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగడం లేదంటే నీ స్థితిని నువ్వు మరిచావు. దేవుడు ఆశించిన స్థాయిని తప్పావు. ఆయనతో ఉంటే సర్వాధికారం నీకు ఇచ్చాడు ఆయన. ఆయనతో ఉంటే నీవు వర్ధిల్లుతావు, విరజొమ్ముకుంటావు. అంతా అయిపోయిన తర్వాత దారిపోయే వాళ్ళందరూ ఎక్కడలేని ప్రేమ చూపిస్తారండి మన మీద. అబ్బో, ఎక్కడలేని ప్రేమ చూపిస్తారు. నీ దగ్గర ఏమన్నా గుంజుకోవాలనుకున్నాడు. మేము మెడ్రాస్లో ఈ పత్రిక ప్రింట్ చేయడానికి పేపర్ కొనడానికి వెళ్తాం. ఆ పేపర్ షాప్కి వెళ్ళంటే మమ్మల్ని చూడగా వాంగ 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 అంటే తమిళనాడు కదా, రండి 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 ఉయ్ ఉయ్ అంటాడు. పక్కడికి కూల్ డ్రింకులు తెమ్మంటాడు. మేము కొనలేదు. కాగితం కొనకముందే మమ్మల్ని చూడంగానే అబ్బో ఎంతో ఫ్రెండ్ అయిపోయినట్టు పిలిచేసి కూల్ డ్రింకులు తెప్పించి, కూల్ డ్రింక్ దాకా కొనకుండా పోతావా? కూల్ డ్రింకులు డబ్బులు కూడా ఎందులో వేసుకుంటాడు? పేపర్ డబ్బులు వేసుకుంటాడు. ఏంటంటే
మనకి భలే షాప్, ఈ షాప్కి వెళ్తే కూల్ డ్రింక్ దొరుకుతుంది అనుకుంటున్నామే కానీ నిన్ను కూల్ చేసి మొత్తానికి దోచుకుంటున్నాడని తెలియటల్లా. సైతాన్ని కూడా వాగ 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 రండి 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 గిఫ్ట్లు ఇస్తాడు. గిఫ్ట్లు ఎందుకు పనికిరాడు గిఫ్ట్లు. మాలాంటి పాస్టర్లకు శాలువాలు కప్పుతారండి, బొక్కే అనేదో పువ్వులు గుర్తిస్తారు. ఒకటి ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? పువ్వులు గుర్తేమైనా తింటే ఓ పూట ఆకలి తీరుతుందా? అది తినడానికి ఏమైనా పనికి వస్తుందా? ఎన్నోసార్లు చెప్తాడు, ఎందుకంటే డబ్బులు దండ కదా, ఎవరికైనా పేదవాడికి అన్నం పెట్టినా మేలు కదా. ఆ శాలువా కప్పితే అది ఏం చేసుకుంటావు చెప్పండి? చొక్కా కుట్టించుకోవడం కుదురుద్దా? ఏమా పోనీ మీరన్నా జాకెట్ కుట్టించుకోవడం కుదురుద్దా? గుచ్చుకోవడం ఏముంటుంది? అది ఎట్టా కప్పుతారు, ఎట్లా తీసేస్తారు, అంతే అక్కడ పడేస్తారు. ఏం చేసుకుంటాం? ఈ సాతాను ఇచ్చే గిఫ్ట్లన్నీ అంతే. ఆ కాసేపటికి నువ్వేదో పెద్ద కింగ్ లాగా, పెద్ద క్వీన్ లాగా, ఆ తడుకు ఆ తలతల ఆడే వస్త్రం వేసుకోగానే ఓ అనగానే చచ్చినోడికి వేసినోడు పూలదండ ఒకటి వేసి, బతుకున్నప్పుడే పూలదండలు వేస్తారు. ఎందుకండి? ఖుషి, సన్మానం, దానికి పేరేంటి? అబ్బో సన్మానాలు చేస్తాడు సాతాను. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం నాతో సరలేదు, ఎక్కడ తిరిగి వచ్చావు, ఎక్కడ తిరిగి వచ్చావు? ప్రభా ఇగో కానుకలయ్యా, ఎక్కడయ్యి 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 ఇయ్యి అంటాడు అనుకున్నావా పాస్టర్లాగా? గారడి సీమోను బంగారపు ద్రవ్యం మూట పట్టుకొచ్చాడండి ఏకంగా. పేతురు గారు ముందు పెట్టి, అయ్యా ఇదిగో ఎవరెవరి మీద నేను చేతులు పెడతానో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చేటట్టు నాకు వరమో అమ్మన్నాడు. దేవుని సంగతులు అడిగాడు, పరిశుద్ధాత్మ కావాలని అడిగాడు. మంచి కోరికే బాగానే ఉంది, కానీ ఈయన ఎవరి మీద చేతులు పెడతాడో వాళ్ళకి రావాలంటే ఈయనకు వద్దంట. భలే గమ్మత్తుకుంటాయి ఈ రోజుల్లో. పాస్టర్లు అయితే ఏమయ్యా పరిశుద్ధాత్ముడు అంత చీప్ అనుకున్నావా? ఒక మూటకే వస్తాడు అనుకున్నావా? ఇంకా బతకరా అనేవాళ్ళేమో. లేకపోతే నీ జీవితాంతం కానుకలు పంపుతూ ఉంటావా? ఇన్స్టాల్మెంట్లో పే చేయి. ఏంటంట? ఇదేం బతుకండి బాబు. పాస్టర్లు కూడా ఇన్స్టాల్మెంట్లో కానుకలు ఏమని చెబుతారంటండి. నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు గనక నీ ధనము నీతో పాటు నశించునుగాక. ఏ సీమోన్, బాప్తిసం పొందాలని అనుకుంటున్నావు, కానీ నీలో ఆ వ్యాపార బుద్ధి పోలా. గారడీ విద్య చేసి డబ్బులు సంపాదించావు, ఇప్పుడేమో దేవుని సేవ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. లోకంలో అన్ని బిజినెస్ల కంటే క్రైస్తవ బిజినెస్ సులభం అనుకుంటున్నారంటే కొంతమంది పిచ్చోళ్ళు. కఠినమైన నరక శిక్ష ఉందా దేవుని ముందు నిలబడన్నది గుర్తించడం లేదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన వాళ్ళే ఆయన ఊరుకోడే. ఆయన నామంలో వ్యాపారం చేయటం ఏంటి? నీ హృదయము దేవుని ఎదుట లేదు కనుక నీకు ఈ విషయంలో పాలు పప్పులు లేవో. నీ హృదయంలో చెడుతనం ఉంది, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. పోయి మారు మనసు పొందావు. దేవుడు ఒకవేళ కరుణిస్తాడేమో. మారు మనసు పొందకుండా దేవుడికి ఇచ్చే కానుకలు ఎవరికి కావాలండి? నీ హృదయము దేవునికి ఇవ్వకుండా నీవిచ్చే బ్రతుకులు ఎవరికి, గిఫ్ట్లు ఎవరికి కావాలి? నాకు తెలుసండి కొంతమంది దైవజనులు, నిక్కచ్చైన దైవజనులు, వాళ్ళు చూసి నేర్చుకున్నాను నేను. ఒక పెద్ద దైవజనుడు, ఆయన జీవితంలో కారు కొనుక్కోలేదు. ఒక ధనవంతుడు వచ్చి తన కారు ఇస్తానికి సిద్ధపడ్డాడట. నా కారు తీసుకోండి సార్, మీరేంటి ఇంత గొప్ప సేవకులు కారు లేకుండా ఉన్నారు, కారు తీసుకోండి అంటే ఆ దైవజనుడు ఒకే మాట అడిగాడు, మీరు మారు మనసు పొందారా? పొందుతానండి. యేసుప్రభువు నమ్ముకున్నారా? నమ్ముకుంటానండి. అందరూ ఒకటే కదండి, అందరి దేవుళ్ళు ఒకటే కదా. మీరు మారు మనసు పొందబోతే మీరు ఇచ్చే కారు నాకు అక్కర్లేదండి. ముందు మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. నాకు కారు కావాలంటే దేవుడు ఇస్తాడు. మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు వద్దు. చెప్పగలరండి? హృదయం ఇవ్వకుండా దేవునికి ఇచ్చే కానుకలు దేవునికి అసహ్యం అంట. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వు. నువ్వు కావాలి, నీ మీద ఇష్టం పుట్టింది ఆయనకి. నీ డబ్బును చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నువ్వంటే ఇష్టమైనకి. అయ్యా యేసయ్య అంటే ఇష్టమయ్యా, నువ్వంటే ఇష్టమైనకి. ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. నా కోసం యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడు సిలువలో, నేను నమ్ముతున్నానండి.
నన్ను ఇష్టపడ్డ యేసయ్యకు నా జీవితాన్ని అర్పించుకున్నాను. వేరే ధ్యాస, వేరే ఆశ నాకు లేదు. నా యేసయ్య మాట వినటమే, నా యేసయ్య పని చేయటమే, నా యేసు కొరకు బ్రతకటమే, ఆ యేసు కొరకు నా బిడ్డలను, నా కుటుంబాన్ని నడిపించుకోవటమే. నాకు దేవుడిచ్చిన ఆత్మలందరినీ పరిపూర్ణులు చేసి ప్రభు ముందు నిలబెట్టాలనేది ఒకటే ఆశ. ఎంతమంది సేవకులు ఇవాళ ఆ దేశం వెళ్ళి, ఈ దేశం వెళ్ళి, ఆ ఊరు తిరిగి, ఈ ఊరు తిరిగి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలా, పేరు సంపాదించుకోవాలా. హెచ్చించేవాడు ఆయనండి, దీవించేవాడు ఆయనండి. అయ్యో ఇశ్రాయేలు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి 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 దారిని పోయే వాళ్ళతో తిరిగావు. వాళ్ళందరూ వాడుకొని వదిలేశారు నిన్ను, అంతే. వాళ్ళందరూ వాడుకొని వదిలేశారు. నువ్వు వేషమైపోయావు, నువ్వు రోగివైపోయావు, నువ్వు దిక్కుమలిందని అయిపోయావు. ఇప్పుడు ఎస్, దేవుణ్ణి విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. లోకాన్ని ప్రేమించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. కొంచెంసేపు నీకు బాగున్నట్టు అనిపిస్తుందేమో కానీ సాతాను, వాడి అనుచరులు యూజ్ అండ్ త్రో, నిన్ను వాడుకున్నంతసేపు వాడుకొని పడేస్తారండి. వాటర్ బాటిల్ తాగిన తర్వాత దాని మీద రాసి ఉంటుంది క్రష్ అండ్ త్రో ఇట్ ఆఫ్. నీకు అవసరం తీరే దాకా ఉంచుకో, అయిపోయిన తర్వాత పడేసి అక్కడ, అంతే. సాతాను పడేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. మంచాల మీద పడి ఉన్నారు. 18 ఏళ్ల కుర్రోడు సైకిల్ మీద ఎక్కించుకొని మోసుకొచ్చారు ఒకసారి. ఇదేంటయ్యా, నన్ను అడుగు పడిపోయింది అయ్యగారు. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు వ్యభిచరించాడంట. ఎయిడ్స్ రోగం పట్టుకుంది. 18 ఇయర్స్కే 10 మంది అమ్మాయిలతో, అవేశ్యలతో తిరిగాడు. నడుము పడిపోయింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నమ్ముకుంటాడయ్యా. నువ్వు బోధను తృణీకరించి, నీ శరీరం క్షీణించిపోయిన తర్వాత, నువ్వు మంచాన పాలైన తర్వాత, నిన్ను ప్రేమించిన వాళ్ళందరూ నిన్ను వదిలేసిన తర్వాత, నీకే దిక్కు లేనప్పుడు దేవుడా అంటే ప్రయోజనం ఏంటయ్యా? నువ్వు బతికినా కూడా కుట్టుకుంటూ నడవాలి కదా. నీ గతించిపోయిన దినాలు మళ్ళీ రావు కదా. ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ప్రభు చెప్పిన ఉపమాన రీతిగా చెప్పిన ఈ వ్యక్తి చివరికి గ్రహింపులోనికి వచ్చి, నేను తొందరగా 2 మాటలు చూపించేసి ప్రార్థన చేస్తానండి. సంపూర్ణంగా వినకపోతే ఈ ప్రసంగం మీకు అర్థం కాకపోవచ్చు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం అండి. అది తన విటుగాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడక ఉందరో. ఆ విటుగా అండ్రంటే దారిని పోయి కబుర్లు చెప్పిన వాళ్ళందరి కోసం వెతుకుతుందంట. ఒకప్పుడు వాళ్ళు వెంటబడ్డారు, ఇప్పుడు వాళ్ళ వెంట పడితే వాళ్ళు ఎటుపోయారో తెలియకపోతే 7వ వచనం అండి, హోషేయ గ్రంథం 2:7. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకే వెళ్ళుదును. అయ్యో బుద్ధి వచ్చింది. ఆ రోజుల్లో నా భర్త, నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడు, నన్ను ఎంత ఆదరించాడు, నన్ను ఎంతగా హత్తుకున్నాడు. ఆయన్ని వదిలి వీళ్ళేదో చిలక పలుకులు పలుకుతున్నారని, సన్మానాలు చేస్తున్నారని, నన్ను ఎక్కడికో అందలం ఎక్కిచ్చేస్తున్నారని వాళ్ళంట వీళ్ళంట పడి చివరికి ఏ దిక్కులేని స్థితిలో ఉన్నానే. నేను తిరిగి వెళ్ళిపోతా, నా మొదటి పెనిమిడి దగ్గరకే, నా ప్రభు దగ్గరకే నేను తిరిగి వెళ్ళిపోతాను. ఆ మనసు వస్తేనే చాలండి, ఆ మనసు వస్తేనే చాలు. దేవుడు విడిచిపెట్టడండి, దేవుడు విడిచిపెట్టడం. అలాగే మీ బైబిల్లో ఉన్న హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కట్ చేసి చెప్తున్నానండి. ప్రసంగం ముగించుకుందాం. 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును.
నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. నిత్యము నాకుండునట్లుగా. అలాంటి మళ్ళీ వెళ్తేనట, ఛీ నీ ముఖం నాకు చూపించకపో, పనికి మాలిందానా, పనికి మాలినవాడా అనేవాడు కాదండి. తిరిగి ప్రభు దగ్గరికి, ఛా బుద్ధి గడ్డి తింది, ఇక్కడ పందులు తిను పొట్టు కూడా నాకు దొరకటం లేదు, నా తండ్రి ఇంటిలో సమృద్ధిగా ఆహారం ఉంది, ఇక్కడెందుకు నేను పస్తుపడుతున్నాను, ఇందుకే దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, ఎంత ప్రేమగా చూసుకున్నాడు నా తండ్రి అని ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళుదును అని తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి తరిమేశాడా? ఈ పాటికే మీలో చాలామంది మరలా బుద్ధి తెచ్చుకొని ఏ ఏ విషయాల్లో దేవునికి దూరమయ్యారో, దేవుని స్థానాన్ని ఎవరెవరికి ఇచ్చారో, దేవుడు ఉండవలసిన విషయాలలో వ్యాపారాలకు, ఉద్యోగాలకు, లోక కార్యాలకు స్థలమిచ్చి దేవుడిని బాధ పెట్టారో, మీ జీవితాన్ని నష్టపరుచుకున్నారో, అది గ్రహించుకుంటే నా ప్రభువే నాకు మేలు, నా ప్రభుతోనే నాకు మేలు, అయ్యా నా బ్రతుకు దిద్దుకుంటాను, తిరిగి నీ దగ్గరకు వస్తాను అని నీవు పశ్చాత్తాపడితే దేవుడు అంటున్నాడు, నిత్య నిబంధన నీతో చేసుకుంటాను, నిత్యము నీవు నాతో ఉండనట్టు మరి ఎన్నడూ పోకుండానట్లుగా, భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా నీవు నాతో ఉండినట్లు నీతో నేను నిత్య నిబంధన చేసుకుంటాను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 11వ వచనం చదువుతున్నాను చూడండి. 3:11 కాగా విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ ప్రకటింపము, ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్మో. ద్రోహం చేశామండి దేవునికి. మనం మనుషుడు ఏదన్నా కొంచెం మోసం చేస్తే మనం ఎంత పగబడుతున్నాం వాళ్ళ మీద, ఎంత కృంగిపోతున్నావు. దేవుడు నిన్ను నమ్మి నిన్ను బ్రతికించి, నీకు జీవమిచ్చి, నీకు రక్షణ ఇచ్చి, నీ చేతికి బైబిల్ ఇచ్చి, నీకు సంఘం ఇచ్చి, ఒక సేవకుడిచ్చి, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించి, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పాలని మనసంతా నీ మీద పెట్టుకుంటే నువ్వేంటారు ఇలా లోకాన్ని ప్రేమిస్తావు? శరీరాశ, లోకాశ, ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో పడిపోయి క్రైస్తవులు. నిజ క్రైస్తవుడు ఎక్కడున్నాడండి? నవ్వుల పాలైపోతుందండి క్రైస్తవ్యం భారతదేశంలో. నువ్వు ఎంత చెడ్డోడువైనా చచ్చిపోవాలని కోరేవాడు కాదు ఆయన. నీ పాడు నువ్వు పడని వదిలిపెట్టేవాడు కానే కాదు ఆయన. దుష్టుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది బతకాలనే కోరుతున్నాడంట. తిరిగిరా, అందుకే సభలండి, తిరిగిరా. మీరు ఇంకా గోతులో పడలేదేమో, గోతులోకి పోయే దారిలో ఉన్నారేమో. పడిన తర్వాత బయటికి రావటం ఏంటండి? పడకుండా కాపాడేవాడైతే యేసయ్యా. మేము అంత పడిపోలేదండి అంటారేమో, మేము అంత నీచమైన జీవితానికి వెళ్ళలేదు. నువ్వు కొంచెం జారిపోతున్నావు, నీకు తెలియటం లేదు. ఒక కప్పని ఉడకబెట్టుకొని తినాలనుకున్నాడంట ఒక ఆయన. కప్ప తీసి ఉడుకుడుకు నీళ్ళల్లో వేస్తే అది ఎగిరిపోయి బయటపడిపోతుందంట. ఎగిరిపోయిపడుతుంటే ఏం చేయాలని ఆలోచన చేసి మంచి ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చి దాంట్లో కప్పరేస్తే కూలిగా కూర్చుంది. అది కింద మంట పెట్టాడు లైట్గా సిమ్లో. కొంచెం నీళ్ళు వేడవుతున్నాయి. కొంచెం వేడవుతుంటే ఉష్ణోగ్రతగా దాని శరీరం అడ్జస్ట్ అయిపోయి అలవాటైపోయి చివరికి అలాగా మరిగినా ఏం మెదలకుండా అలాగే చచ్చి ఊరుకుందంట. అట్టగా చేస్తాడండి సాతాను. కొంచెమే కదా, చిన్న తప్పే కదా, ఒక అబద్ధమే కదా, ఒక చూపే కదా, ఒకసారే కదా, ఒకటే కదా,
ఒకటే దారంతో ఒకసారి చుట్టాడు అనుకో, దారమే కదా తెప్పేసుకుంటాను అన్నావు అనుకో, దారం ఒకసారి చుడితే తెప్పేసుకోవచ్చు. రోజు దారంతో కడతాడు అనుకోండి, దారంతో 100 సార్లు కట్టాడు నీ చుట్టూ, తెప్పుకో, రక్తనాళాలు దిగుతాయి. గాలిపటం దిగి పీకి తగిలి చచ్చిన వాళ్ళు ఉన్నారండి. సన్నదే చిన్నదే అనొద్దు, పాపము ఘోరమైనది. సాతాను తంత్రగాడు మెల్లమెల్లగా స్లో పాయిజన్ ద్వారా నిన్ను దేవునికి దూరం చేయాలని, నిన్ను భక్తిహీనుని చేయాలని, నిన్ను నిలువెచ్చని స్థితిలోనికి నడిపించి నిన్ను నిత్యనాశనానికి నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. గ్రహించుకో, నువ్వు ఎక్కడున్నా సరే తిరిగిరా. ఈ రాత్రి మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి, మన మీద కృప చూపించడానికి, మన జీవితంలో మనం పోగొట్టుకున్న సంతోషము, మనం పోగొట్టుకున్న రక్షణ ఆనందము, మనం పోగొట్టుకున్న హృదయ శుద్ధి, మనం పోగొట్టుకున్న విశ్వాసము, మనం పోగొట్టుకున్న ఆధ్యాత్మిక శక్తిని తిరిగి ఇవ్వడానికి జీవము కలిగిన వాళ్ళకి ఉజ్జీవం కావాలండి. చచ్చినోడికి ఉజ్జీవం రాదు. మనందరికీ జీవం ఉంది, భక్తి ఉంది, కొంచెం గొప్ప దేవుడు అంటే. అందుకే వచ్చారు మీటింగ్కి. యేసుప్రభు నమ్ముతున్నారు, ఇంకా జీవిస్తున్నారు మీరు. కానీ ఉజ్జీవం కావాలంటే, నీ మొదటి ప్రేమను నువ్వు పొందాలంటే, నువ్వు మొదటి స్థితికి నీవు రావాలంటే, దేవుడు నిర్ణయించిన కార్యాలన్నీ నీ ఎదుట నెరవేరాలంటే తిరిగిరా. నేను బాగు చేస్తా, నేను కనికరిస్తా, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తా, నిత్య నిబంధన చేస్తాను నీతోటి. ఈసారి టెంపరీ నిబంధన కాదు, నిత్య నిబంధన చేస్తాను. నువ్వు నాకు వేరవ్వకుండా నిన్ను హత్తుకుంటా, నిన్ను కౌగిలించుకుంటా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నువ్వు బలహీనుడు అని నాకు తెలుసు, నువ్వు బలహీనురాలు అని నాకు తెలుసు, నా కృప నీకు తోడుంటుంది అని వాగ్దానం చేసే ప్రేమ కలిగిన ప్రభువు ఉన్నాడండి. ఈరోజు మీ స్థితిని మీరు గ్రహించుకుంటే ప్రభు దగ్గరకు తిరిగి రండి. ప్రభు తప్ప వేరే దారి లేదు. చివరగా 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతున్నాను రండి. ఇదిగో యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు విశ్వాసీ, క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలను. ఇంకొక చోట నీకు పాపక్షమాపణ లేదు, ఇంకొక చోట నీకు సంతోషం లేదు, ఇంకొక చోట నీకు దీవెన లేదిక. నువ్వు రావాలనుకుంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తనైన నా యొద్దకే రావాలి. నువ్వు రావాలనుకుంటే నీ కొరకు ప్రాణమిచ్చి పాపానికి అమ్ముడు పోయిన నిన్ను రక్తమిచ్చి కొన్న విమోచకుడనైన నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలన్నీ నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన యందే అతిశయపడదురు. ఇంకెందుకు అటు ఇటు తిరుగుతావు? ఇంకిటు అటు తిరగొద్దు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నిజమే నన్ను ప్రేమించావు, ఎప్పుడో చచ్చిపోవాల్సిన దాన్ని, ఎన్నిసార్లు నా ప్రార్థనలకు జవాబులు ఇచ్చావు, ఎన్ని సమస్యల నుంచి నన్ను విడిపించావు, ఎన్ని సమయాల్లో మనుషులందరూ నన్ను విడిచిపెట్టినా నన్ను ఆదరించావు, నన్ను బతికించావు, నన్ను సజీవుడిగా ఉంచావు, నన్ను ఆరోగ్య వ్యక్తిగా ఉంచావు. దేవా నిన్నే ప్రేమిస్తానయ్యా, నీతోటే ఉంటానయ్యా, నీవే నా దేవుడివి, నీవే నా యజమానివి, నీవే నా సృష్టికర్తవి, నీవే నన్ను రక్తమిచ్చి కొన్న విమోచకుడవు. నీ పాదాల చెంతే నాకు విమోచన, నాకు ధైర్యం, నాకు ఆదరణ. యేసయ్యా నన్ను అంగీకరిస్తావా, నన్ను క్షమిస్తావా, నాకు సహాయం చేస్తావా అని ప్రభుని అడుగుదామన్న వాళ్ళు లేచి నిలబడండి. మోకరించగలిగితే మోకరించండి. కొన్ని క్షణాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. ప్రభు తన హస్తాన్ని చాచి నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ మనస్సాక్షిని పాడు చేసుకున్నావు, అవిశ్వాసులతో విజ్జోడిగా అయిపోయావు, లోకాన్ని ప్రేమించావు, సాతాను చేతుల్లో నలిగిపోతున్నావు. వాడు నిన్ను పాడు చేస్తున్నాడు, వాడు నిన్ను విసిరివేస్తున్నాడు.
నువ్వు మంచాన్ని బడి మూలగక ముందే, నరకయాతన అనుభవించకముందే, నిత్య నరకములో తోసివేయబడక ముందే, దిక్కులేని స్థితిలో నిన్ను ప్రేమించి, గతి లేని స్థితిలో నిన్ను చేరదీసి, నిన్ను మీద ఇష్టపడి తనవాడిగా తనదానిగా చేసుకున్న యేసయ్యను ఈరోజు నీవు నమ్ము. ఆయన వైపు తిరుగు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక చిన్న మాట చెప్పండి. నిజంగా చెప్పండి, దేవుని కోసం బతుకుతున్నారా మీరు? నిజంగా చెప్పండి, ప్రభువుని ప్రేమిస్తున్నారా మీరు? దేవుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తలేదా? దేవుని కంటే ఎక్కువ నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తలేదా? లోకంలో ఉన్న వాటి కోసం అడ్డు తిరుగుతున్నావే, దేవుని కోసం ఒక్క అర్ధరాత్రి ఉండలేవా? ఎంతమంది ఈ రోజున ఆటల కోసం అర్ధరాత్రుల వరకు ఉన్నారు. ఆటలు చూస్తానికి తడిసిపోతున్నారు, పాపం చేస్తానికి రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. తెల్లవారుదలు క్లబ్బుల్లో పబ్బుల్లో గంతులేస్తూ కూర్చున్నారు. నువ్వు నిజంగా నీ యేసయ్య నిన్ను ప్రేమించాడంటే, నిజంగా నీ యేసయ్య బిడ్డవంటే, ఆయన సన్నిధిని కోరుతున్నావా? కొంచెంసేపు మోకరించలేవా? మనస్ఫూర్తిగా నోరు విప్పి ప్రార్థించలేవా? నీ జీవితం ఆయన ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లుగా ఆయనకు అప్పగించవా? ఆయన నమ్మవా? నమ్మండి. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా, వేస్ట్ అయిపోయిందేమో నీ బ్రతకంత ఇప్పటికే. ఇప్పుడైనా 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 రమ్మంటున్నాడు ప్రభు. ఇప్పుడైనా నిన్ను చేరతీస్తాను. నేను కోప్పడేవాడిని కాదు, కృప కలిగిన వాడిని, జాలిపడినవాడిని, క్షమించేవాడిని, బాగు చేసేవాడిని. మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా, నీ ద్రోహాన్ని క్షమిస్తా, నీ భ్రష్టత్వం నుంచి నేను విడిపిస్తా, నీ సాతాను బంధకముల నుంచి నేను విడిపిస్తా. యేసయ్య నీతోనే మాట్లాడుతాడు ఈ రాత్రి. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, నిజమేనయ్యా, మొదటి దినాల్లో ఉన్న ప్రార్థన నాకు లేదయ్యా, మందిరమంతే ఉన్న ఆసక్తి లేదయ్యా, దినచర్య దేవునితో కాక లోకంతో ప్రారంభిస్తున్నానయ్యా, లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తున్నానయ్యా, కానుకలు వేస్తున్నాను అనుకుంటున్నానే కానీ నా హృదయం యేసయ్యకి ఇవ్వలేదే అనే గ్రహింపలేని వాడికి అయిపోయానే. నా కానుకలు కాదు నన్నే కోరుతున్నామని, నేను చేసే పనులు కాదు నన్నే నీవు ఆశపడుతున్నావని, నన్నెంతగా నీవు ప్రేమించావో నిత్య నిబంధన చేసుకుని నిరంతరము నీతో ఉండే పరలోక రాజ్య భాగ్యం నాలాంటి వాడికి, నాలాంటి దానికి ఇచ్చావే యేసయ్యా. ఈ లోకంలో ఎవ్వడికి నేనంటే లెక్కలేదు, ఈ లోకంలో మనుషులకు నేనంటే చొలకన, ఈ లోకానుసారమైన అందము చందము నాలో లేకపోయినా, జ్ఞానము పదవులు నాకు లేకపోయినా నన్ను ప్రేమించే యేసయ్యా నువ్వు ఉన్నావన్నది నేను మరువక నీ పాదాల చెంత చేరుటకు సహాయం చే. దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను వెతికాను, దీవించబడిన తర్వాత నిన్ను మరుస్తున్నానే. కాలినడకన నీ మందిరానికి నడిచాను, కారు వచ్చాక మందిరానికి వెళ్ళలేకపోతున్నానే. చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు నీ కాడుకలేశాను. వేలు సంపాదిస్తున్నా నా జీవితాన్ని నీకు అర్పించలేకపోతున్నాను. అన్నిటికీ సమయం ఉందయ్యా, నీకు ఇవ్వలేకపోతున్నాను యేసయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక నుంచి నా జీవితంలో మొదటి స్థానం నీకే. నీతో మాట్లాడకుండా ఉదయం ఎవరితో మాట్లాడినయ్యా, ప్రార్థించుకోకుండా గడప దాటనేసయ్యా, నీ మాట వినకుండా నీ వాక్యం చదవకుండా నా సెల్ ఫోన్ పట్టుకోనయ్యా, ఏ వాట్సాప్లో చదవనయ్యా, ఏ మనిషితో మాట్లాడనయ్యా. నువ్వు చాలేసయ్యా, నీ మాట జీవపు ఓటయ్యా. నీ మాట వింటే నాకెంత ధన్యత, నీ మాట ప్రకారం నడిస్తే నాకెంత దీవెన, నీ మాట ప్రకారం పనిచేస్తే నాకెంత అభివృద్ధి. రాత్రంతా ప్రయాసపడినా, బ్రతుకంతా ప్రయాసపడినా
ఏమీ సాధించలేకపోతున్నామే కానీ నీ మాట చొప్పున వల వేసిన పేతురు విస్తారమైన చేపలు పట్టినట్టు మా బ్రతుకులో నీ మాట వింటే ఎంత ధన్యతో మేము తెలుసుకుంటకు సహాయం చేయ్యా. మామూలు దేవుడు కాదయ్యా, నువ్వు ప్రాణమిచ్చిన దేవుడవయ్యా. నిన్ను విడిచి చెడిపోతున్న మమ్మల్ని, నిత్య నరకం వైపు పారిపోతున్న మమ్మల్ని తప్పించాలని అడ్డుపడి నీ ప్రాణాన్ని పెట్టి నీ కౌగిల్లో చేర్చుకొని నీ రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్న యేసయ్యా, నీ వంటి వారు ఇంకెవరున్నారయ్యా? నీలా ప్రేమించే వాళ్ళు ఇంకెవరున్నారు యేసయ్యా? ఎందుకయ్యా నేను లోకాన్ని ప్రేమిస్తున్నా, మనుషుల్ని ప్రేమిస్తున్నా? యవనస్తులుగా ఎంతమంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమిస్తున్నారు? ఆస్తిపాస్తుల్ని, కులమును, జాతిని, బంధువుల్ని అందరికీ మర్యాద ఇస్తున్నామే, సృష్టికర్తను మరిచిపోయి. నేను ఉండడానికి కారణమైన నా దేవుని విడిచి లోకాన్ని ప్రేమించి భ్రష్టుడు అయిపోకుండా ప్రాణమిచ్చిన యేసయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా. తప్పు చేశాను యేసయ్యా, నిన్ను విడిచి శ్రమల పాలయ్యానయ్యా. దారిని పోయే వాళ్ళతో పోయి ఒంటరినైపోయానయ్యా. మనుషుల్ని నమ్మి మోసపోయానయ్యా. లోకాన్ని ఆశ్రయించి నష్టపోయానేసయ్యా. నన్ను క్షమించయ్యా. నీ పాదాల దగ్గర నేను వస్తున్నానయ్యా. నన్ను చేరదీయవా, నన్ను క్షమించవా. నేను పోగొట్టుకున్నవి నాకు తిరిగి ఇవ్వవా? నువ్వు నాకు తోడుండవా? నోరు తెరిచి దేవుణ్ణి అడగండి, అడగండి. ఈ రోగాలు, జబ్బులు, ఉద్యోగాలు అవి ఇవి కాదు, ప్రభు తోడుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సకల మార్గాల్లో దీవించబడతావు. ఆయన రెక్కల చాటును తాగితే ఏ తెగులు నీ గుడారంలోనికి రాదు. గర్భఫలం ఆయనిచ్చే బహుమానం, ఐశ్వర్యము, సొత్తు ఆయనిచ్చేవి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగిన వాడు ఆయన. ఆయన వదిలిపెట్టి చదువుకుంటున్నానంటావేంటి? ఆయన వదిలిపెట్టి సంపాదించుకుంటున్నానంటావేంటి? ఆయన వదిలిపెట్టి నేను సంతోషంగా ఉండని అంటావేంటి? ఇంకెక్కడుందయ్యా సంతోషం? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. యేసయ్యా, నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, తప్పిపోయిన వారు, ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని విడిచిన వారు, ప్రభువును నమ్ముకుంటానంటూనే ఇంకా సాతానుకు లోబడుతున్న వారు ఈ రాత్రి ప్రభు హస్తాల్లోనికి చేరాలని ఈ ఉజ్జీవ సభ నీ కోసమే. ఇటు అటు తిరిగి ఏం సాధించలేవు నీవు. యేసయ్య పాదాల దగ్గర సమస్తము నీ కొరకు సిద్ధంగా ఉంది. నా ఎద్దుకు రా, నేను విశ్రాంతిస్తాను, నేను నెమ్మదినిస్తాను, నేను సంతోషమిస్తాను. నీతో నిత్య నిబంధన చేసుకొని నిన్ను సంరక్షిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను నా రాజ్య వారసులుగా చేసుకుంటానన్న యేసయ్య చేతులు చాచి ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. యేసయ్యా, నన్ను చేర్చుకోడు. ఆయన నీ కొరకు బ్రతుకుతానయ్యా అని నోరారా చెప్పండి. యేసయ్య పాదాలు మన ముందున్నాయండి. నన్ను క్షమించేసయ్యా, నష్టపోయానయ్యా, అన్ని పోడు చేసుకున్నానయ్యా. నా ఆరోగ్యం క్షీణిస్తుంది, నా సంపాదన హారతైపోయింది, నా కుటుంబీకులు మరణించారు, నా బిడ్డలు దారి తప్పి తిరుగుతున్నారు. సమస్యల వలయంలో చిక్కున్నానయ్యా. ఆదరించే నాదుడు లేడు, రక్షించే వ్యక్తి లేడు. నువ్వు తప్ప వేరే ఎవరు లేరు యేసయ్యా. నమ్ముచున్నానయ్యా. నా చేయి బట్టి లేవనెత్తవా? నీ కౌగిల్లో చేర్చుకొని ఆదరించవా? నీ నామంలో శక్తి ఉంది, శక్తి ఉంది అన్నానే కానీ ఆ శక్తి నా హృదయంలోనికి వచ్చే వరకు నీ పాదాలు పట్టుకోవాలని, విశ్వసించాలని, నమ్మడానికి సహాయం చేయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నిత్య నిబంధన చేస్తానంటున్నాడు దేవుడితో. ఒకప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఒకప్పుడు నువ్వు బాప్తిసం పొందావు, నిజమే. ఒకప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంది నీకు, నిజమే.
ఒకప్పుడు దేవుని దీవెనలు విస్తారంగా పొందావు, నిజమే. కానీ ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? లోకరీతిగా అన్నీ ఉన్నాయేమో. హృదయ శుద్ధిని కాపాడుకున్నావా? మంచి మనస్సాక్షిని కాపాడుకున్నావా? విశ్వాసమును కాపాడుకున్నావా? నీ స్థితిని నీ వెరిగి ప్రభు పాదాల దగ్గరకు వస్తే బాగు చేస్తానంటున్నాడు. నోరు తెరిచి చెప్పాలండి. మనసులో ప్రార్థన చేయొద్దు. మీరు చేసే ప్రార్థన మీ చెవులకి వినపడాలి. ఇదిగో దేవా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా. దేవా నన్ను ఎంత ప్రేమించావయ్యా. నా తల్లి గర్భంలో రక్తపు గడ్డగా ఉన్నప్పుడే నన్ను చూసిన యేసయ్యా. నా మీద ఇష్టం పుట్టి నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చిన యేసయ్యా. నాతో నిబంధన చేసుకున్న యేసయ్యా, ఈ రాత్రి నన్ను కరుణించి నిత్య నిబంధన నాతో చేయాలని ఆశిస్తున్నావు. ఇదిగో నా జీవితం అయ్యా, ఇదిగో నీకు సమర్పించుకుంటున్నాను. నూరారా చెప్పండి. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభవించెనుగా, చాకు చేసినేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభవించెనుగా, చాకు చేసినేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపై యేసురాజుని త్వరపడగా, సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా. సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా. సిద్ధిలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధిలను నేను సిద్ధముగా చేసుకో. రాజు నానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు నానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయగా సమయాన్ని పోనివ్వకండి. సిద్ధపడుమా సంగమా. సంగమా మేల్కో, సమయము పోనీయగా విశ్వాసి మేల్కో. సిద్ధపడుమా వధువు సంగమా, రాకడ కొరకు సిద్ధపడు. ప్రభు ఇష్టపడిన వ్యక్తి, ప్రభు ప్రేమించిన వాడా. ప్రభు నిన్ను పెంచి పెద్ద చేశాడు, దీవించి అభివృద్ధి పరిచాడు, జీవింపచేయుచున్న ప్రభు యేసు ప్రభు. నీ బలము నీ సౌందర్యము నీ బలము కాదు, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కృప వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆయన వదిలిపెట్టి ఎక్కడ దొరుకుతావు? ఆయన వదిలిపెట్టి ఎవరు పడితే వాళ్ళంట పడతావేంటి? యేసయ్య గుండె పగిలిపోతుందయ్యా. లోబడనొల్లని జనుల వైపు దినమంతా చేతులు చాచి ఉంచిన ప్రభు, నా కుమారుడా, నా కుమార్తె, ప్రాణమిచ్చానయ్యా మీకోసం. నా కౌగిల్లో చేరండి. ఉగ్రత తరుక్కొస్తుంది మిమ్మల్ని. సాతాను తరుక్కుపోతున్నాడు మిమ్మల్ని నరకానికి. తప్పించుకోవడానికి నా పాదాల దగ్గరకు రండి. నా కౌగిల్లో చేరండి. నా రెక్కల చాటున దాగండి. యేసయ్య ప్రేమ చులకనైపోయింది నీకు. ఏ గడియారాలు చూసుకుంటామే కానీ ఈ సమయం పోతే మళ్ళీ రాదు నీ జీవితంలో. నిత్య నరకం పోవలసిన స్థితి నుండి తప్పించుకునే సమయం ఇది. ఈ సమయంలో మౌనంగా ఉన్నావంటే మరో అవకాశం నీకు లేదేమో. ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతగా నీవు ఆయన్ని విసిగించినా, ఎంతగా నీవు ఆయన్ని బాధ పెట్టినా, ద్రోహివై తిరిగినా, భ్రష్టత్వంలో బ్రతుకుతున్నా, ఇంకా ఇంకా ప్రేమిస్తున్నాడు యేసయ్య నిన్ను. రాత్రి ఇంకా ప్రేమిస్తున్నాడు సహోదరుడా. వ్యభిచారి అయిపోయావేమో, తాగుబోతు అయిపోయావేమో, మోసగాడి అయిపోయావేమో, అబద్ధికురాలి అయిపోయావేమో, నీచమైన కార్యాలకు బానిసమైపోయావేమో,
జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నావు. సాతానుకు నీ జీవితాన్ని అప్పగించేశావు. వాడు ఇప్పటికే నిన్ను శ్రమల పాలు చేశాడు. ఇప్పుడైనా తిరిగి రావా? తిరిగి రావా? తిరిగి రావా? నా విశ్వాసం తరిగిపోయిందయ్యా. నా హృదయం మలినమైపోయిందయ్యా. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను వేశ్యనైపోయానయ్యా. ఆధ్యాత్మికంగా నేను పతనమైపోయానేసయ్యా. ఇంకా ప్రేమిస్తున్నావా నన్నేసయ్యా? ఇదిగో అయ్యా, నా జీవితం నీకు ఇస్తున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు, మీ హృదయాలు చూస్తున్నారు. ఎటువంటి తప్పుడు దిశలో ఉన్నా, ఎటువంటి విసిగిపోయిన బ్రతుకులో ఉన్నా, ఎంతగా మీరు కుమిలిపోయి నష్టపోయిన స్థితిలో ఉన్నా, ఈ రాత్రి యేసయ్య కవిగిల్లో నీకు సురక్షిత, నీకు క్షేమము, నీకు స్వస్థత, నీకు దీవెన సిద్ధపరిచాడ యేసయ్య. కొట్టేయ్యా నా శాపాన్ని, తీసేయ్యా నా పాపాన్ని, కౌగిలించుకోయ్యా, ఆదరించయ్యా. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. చేతులెత్తి నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. తప్పిపోయానయ్యా, ద్రోహినయ్యానయ్యా, భ్రష్టునైపోయానయ్యా, చల్లారిపోయానయ్యా, దారి తప్పానయ్యా, నిన్ను మరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏ గుడ్డల్లో నుంచి కేకలు వినబడుతున్నాయో వారి వైపు చూచి జాలిపడే యేసయ్యా, నీ చేయి చాపి మమ్మల్ని లేవనెత్తయ్యా. నీ మీటింగుల ద్వారా దారి మళ్లించి నీ దారిలో నడుచువారిగా, నీ సాక్షులుగా బ్రతుకువారిగా, నీ మేలులు గుర్తు చేసుకొని నీతో నిత్య నిబంధన చేయబడిన జనాంగముగా నీ రాజ్య వారసులు ఓటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ప్రతి విధమైన శాపము నుండి, ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి, ప్రతి విధమైన అపవాది కార్యముల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. క్షమించబడిన వారిగా, ఆదరించబడిన వారిగా నీ కృపను పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని, మీటింగులు ముగిసిన పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించనిమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని, ప్రభు ఇచ్చిన సందేశాలతో
మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చెగగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.